పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్ల ధర్నా నిర్వహించారు. భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సంతోష నేతృత్వంలో జరిగిన ధర్నాలో ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ నాయకురాలు సంతోష మాట్లాడుతూ ఆశా వర్కర్లతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయం అందించడంలో విఫలమైందన్నారు. అనారోగ్యంతో మరణించిన ఆశా వర్కర్లు పోచమ్మ, రజిత కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా అంత్యక్రియల ఖర్చులకు 50,000 అందించాలని డిమాండ్ చేశారు. నా పేరు సంతోష, BRTU అనుబంధ ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు పెద్దపల్లి జిల్లాలో సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో 2 ఆశా అక్క చెల్లెళ్ళు చనిపోవడం జరిగింది. ఒక అక్క క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చనిపోవడం జరిగింది. ఆ అక్కకి 3 నెలల వేతనం, ఆమె 20 సంవత్సరాల నుంచి వెట్టి చాకిరీ చేసుకుంటూ వస్తున్న ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆ అక్కని పట్టించుకోకుండా 3 నెలల వేతనం ఆపడము, ఇంకొక అక్క పని భారంతో చనిపోవడము, 2 చనిపోవడంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం తీసుకోక ముందు కూడా చనిపోయిన రోజే ఇక్కడున్న లోకల్లో ఉన్న ఆశా అక్క చెల్లెలందరూ ఆ గ్రామానికి వెళ్ళి మాట్లాడము, అధికారులతో మాట్లాడడం, అక్కడున్న గ్రామ పెద్దలతో మాట్లాడడం జరిగింది. మా ఆశాలకు ఎక్కడికక్కడ తీవ్ర అన్యాయం జరుగుతుంది, పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అసలు ఏ పని చేపిస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. చాలా వరకు ఆశాలు పని భారంతోనే చనిపోతున్నారు, ఎక్కడికక్కడ కుప్పకూలి చనిపోతున్నారు. అసలు ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఏర్పడుతున్నాయి ఆశాలకి. మాకంటూ ఒక జాబ్ చార్ట్ రిలీజ్ చేశారు, కానీ అది పేరుకు మాత్రమే ఉంది. ఆ జాబ్ చార్ట్ ప్రకారం పని చేయించుకుంటే మాకు ఇటువంటి ఇబ్బందులు రావు. ఇంకొకటి, మాకు కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో 18,000 వేతనం కల్పిస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అవి మాటలుగానే మిగిలిపోతున్నాయి. ఎక్కడ మేము పోయిన సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖున కోటిలో ధర్నా చేయడం జరిగింది. ఒక చిన్న కార్యక్రమం తీసుకొని ధర్నా చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మాకు మరుసటి రోజు మినిస్టర్ గారు మీడియా సాక్షిగానే మేము త్వరలో మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆశాల గురించి ఎక్కడా చర్చ లేదు, అసలు ఎవరూ స్పందించట్లేదు. ఎక్కడికక్కడ చనిపోతున్నా పట్టించుకోవట్లేదు. చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. మేము ఉద్యోగస్తులం కాదు, పే స్కేల్ వర్కర్లము. 20